ప్రభు పేరిట మీకు అందరికీ వందనాలు. మరొక పర్యాయం దేవుడు మనకి ఈ విధంగా ఇచ్చి కొన్ని విషయాలు తెలుసుకోవడానికి ఇచ్చిన ధన్యతకై వందనాలు. ముఖ్యంగా ఈరోజు నేను చెప్పాలనుకున్న టాపిక్ ఏంటంటే సమాజంలో మరియు సంఘంలో స్త్రీ యొక్క పాత్ర. చాలా ఇంపార్టెంట్ టాపిక్, అందరూ జాగ్రత్తగా గమనించాలి. సహజంగా మనం చూసుకుంటే బయట ఎక్కడ ఎవరితో మాట్లాడినా, ఇంట్లో అయినా పబ్లిక్లో అయినా ఏమంటారంటే ఆడపిల్లలు మాట్లాడొద్దు అంటారు. అది అందరము ఎదుర్కొన్నదే. ఇక్కడున్న వాళ్ళు కూడా చాలా సంఘాలకు వెళ్తుంటారు కాబట్టి చూసేది గమనించేది ఏంటంటే ఆడవాళ్ళని అసలు మాట్లాడనివ్వరు. మరి అది నిజంగా మనము ఆడవాళ్ళకి స్థానం ఇవ్వద్దా, లేదా ఆడవాళ్ళు ఇంకా తక్కువగానే ఉండాలా అనేది ఇవాళ చూసుకోబోతున్నాం. ఓకే, సో ఫస్ట్ మీరు ఒక విషయం నాకు చెప్పాలి. మీరు వెళ్తున్న చోట లేదా మీరు సంఘం స్థాపించబడింది, సంఘం నడిపిస్తున్నారు కదా, మీ ఉద్దేశం ఏంటి దీన్ని బట్టి? ఎందుకంటే ప్రతిసారి నేను ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నాను అంటే దానికి ఒక క్లారిటీ అనేది నాకు ఉంది. మరి అది మీ వరకు ఉందా లేదా అనేది నాకు తెలియాలి కదా. సో ఇప్పుడు అందరం మాట్లాడుకోవాలి. అంటే నేను ఒక ప్రశ్న ఇచ్చినా మీరు ఆన్సర్ మీ దగ్గర నుంచి నాకు రావాలి. స్త్రీలను పక్కన పెట్టాల్సిన అవసరం లేదు. ఓకే, మంచి ఉద్దేశం అన్నా. కానీ కొన్ని సంఘాల్లో నేను గమనించింది ఏమంటే స్త్రీలు చర్చికి రావాలి, వచ్చి గమ్మున కూర్చోవాలి. ఎందుకంటే పౌలు మాట్లాడుతూ అంటాడు కదా, స్త్రీ మౌనంగా ఉండవలెను, ఆమె ఉపదేశించుటకు కానీ నేను ఎలాంటి అవకాశం కల్పించను, లేదా వారికి ఆ ఛాన్స్ లేదు అన్నట్టుగా చెప్తాడు. కానీ అది ఏ సందర్భంలో, ఏ విధంగా, ఏ సందర్భంలో ఎవరితో మాట్లాడారు అనేది గమనించాలి. చూసుకోబోతున్నాం ఇప్పుడు. ఎందుకంటే మనకి బైబిల్ ఫైనల్. మనుషులు ఎన్నన చెప్తారు, మనుషుల మాటని లెక్క చేయొద్దు అసలు. ఓకేనా? సో బైబిల్ ఫైనల్. దానికి ముందు సమాజంలో అని చెప్పినాను కదా, సమాజంలో మనం దేన్ని వర్తించ చెప్పాలి? అక్కడ ఏది ఫైనల్ మరి? ఒక సర్పంచ్ ఫైనలా, ఒక ఎంపీ ఎమ్మెల్యే ఫైనలా, లేదా ఒక ప్రైమ్ మినిస్టర్ ఫైనలా? ఆయన దేశానికి పెద్ద కాబట్టి ప్రైమ్ మినిస్టర్ మాట వినాలా? ఎవరి మాట విని మనం ఫైనల్ చేయాలి? అక్కడ సమాజంలో స్త్రీ యొక్క పాత్ర ఇంకా తక్కువ వారిగా చూడడము, పురుషుని కంటే స్త్రీ తక్కువ జాతికి చెందింది అని, అలాంటి విషయాలు మనం దేన్ని బట్టి ఫైనల్ చేయాలి? రాజ్యాంగం. రాజ్యాంగం సమాజంలో పనిచేస్తుంది, సంఘంలో బైబిల్ పనిచేస్తుంది. ఆ రెండు విషయాలు ఇప్పుడు మనం చూసుకోబోతున్నాం. ఓకే, అందరూ జాగ్రత్తగా గమనించండి, జాగ్రత్తగా పాయింట్ టు పాయింట్ రాసుకోవాలి. వేరే వాళ్ళకి ఒకవేళ నేనే అడిగినా నాకు సమాధానాలు చెప్పాలి. చాలామంది ఇక్కడ ఉన్నారు రాజ్యాంగాన్ని ఫాలో కావాలని, అంబేద్కర్ బాటలో నడవాలని చెప్పేవాళ్ళే, కానీ వాటి గురించి ఏం తెలియని వాళ్ళు కూడా ఉన్నారు కదా. ఏదో పక్క వాళ్ళు ఏదో చెప్తున్నారు కాబట్టి మనం కూడా చేద్దామని కాదు. నేను ఎందుకు ఈ టాపిక్ తీసుకోవాలని అనుకున్నానంటే, లాస్ట్ నిన్నటి వరకు కూడా ఈ టాపిక్ నా దృష్టిలో లేదు. కానీ నిన్న సడన్గా నాకు ఎందుకో అనిపించింది, నేను నిలబడి చెప్తున్నా, చాలామంది వింటున్నారు, కానీ ఒక్కొక్కరి ఉద్దేశం ఒక్కొక్కలాగుంటుంది. అన్ని సంఘాలలో స్త్రీలకి అవకాశం ఇవ్వనే ఇవ్వరు, ఇది మాత్రం తెలిసిందే. కాబట్టి దీని గురించి ఒక క్లారిటీ ప్రతి ఒక్కరికి వస్తే
అప్పుడు ఏం చేయాలి అనేది వాళ్ళకు కూడా ఒక ఆలోచన వస్తుందని అనిపించింది. అందుకని ఈ విషయం తీసుకోవడం జరిగింది. సరే, ఫస్ట్ మనము రాజ్యాంగం ప్రకారం చూసుకుందాం. మరి రాజ్యాంగం ఏమంటుంది? స్త్రీలు పురుషులు వేరంటుందా? లేదా స్త్రీలను తక్కువగా చూడమని చెప్తుందా? పురుషులే రాజ్యాంగం లేదా రాజ్యాంగాన్ని అనుసరించి నడవాలని, భారతీయులుగా ఉన్న వాళ్ళందరూ రాజ్యాంగం ప్రకారం ఓన్లీ పురుషులు మాత్రమే పనిచేయాలని అట్లా ఏమైనా చెప్తుందా? చూద్దాం. ఆర్టికల్ 14 ప్రకారం మీరు ఒకవేళ ఫోన్లో నెట్లో కొట్టి చూడగలిగితే ఆన్ ద స్పాట్ చూసుకోవచ్చు. నేను చెప్పేది కరెక్టా రాంగా అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఆర్టికల్ 14 ఎప్పుడైనా వినండి. ఇంకో విషయం నేను మీకు చెప్పాలనుకుంటున్నా. ఈ థాట్ నాకు ఎందుకు వచ్చింది అని అంటే, యాక్చువల్గా నేను ఫైనల్ సెమ్లో, ఇప్పుడు ఎల్ఎల్బి ఫైనల్ సెమ్ 6th సెమ్ అనమాట. 6th సెమ్లో ఓన్లీ 3 సబ్జెక్టులే ఉంటాయి. అందులో 2 సబ్జెక్టులు వచ్చేసి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కంప్యూటర్కి సంబంధించింది ఒకటి, ట్యాక్సేషన్కి సంబంధించి ఒకటి, లెక్కలు అకౌంటింగ్ ఇదంతా సంబంధించి ఒకటి. మూడవది మాత్రం ఆప్షనల్ అనమాట. ఆప్షనల్ అంటే మనం చూస్ చేసుకోవాల్సిన సబ్జెక్ట్. అందులో 3 ఉంటాయి. హ్యూమన్ రైట్స్ ఒకటి, తర్వాత ఇన్వెస్ట్మెంట్స్ అండ్ సెక్యూరిటీ ఒకటి, బిజినెస్కి సంబంధించి. మూడవది లా రిలేటింగ్ టు ఉమెన్, అంటే స్త్రీకి సంబంధించిన చట్టం. అది నేను చేసినాను. ఓకేనా? కాబట్టి దీన్ని బట్టి కూడా నేను ఈ విషయాన్ని చెప్పాలి అని ఆశపడుతున్నాను. ఓకే, సో ఇప్పుడు మనము ఏ యాక్ట్కి సంబంధించి మాట్లాడుకున్నా, ఏ చట్టానికి సంబంధించి మాట్లాడుకున్నా సెక్షన్లు అంటాము. కానీ రాజ్యాంగం గురించి మాట్లాడాలనుకున్నప్పుడు ఆర్టికల్ అంటాం. సెక్షన్స్ వేరు, ఆర్టికల్స్ వేరు. అంటే వేరే చట్టాల గురించి మాట్లాడుతున్నప్పుడు సెక్షన్స్ అనాలి, రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నప్పుడు ఆర్టికల్ అనాలి. సో ఇప్పుడు రాజ్యాంగంలో ఉన్న విషయాలు చూస్తున్నాం కాబట్టి ప్రతి చోట మీరు చెప్పిన ప్రతి చోట ఆర్టికల్ అని రాసుకోవాలి. ఇప్పుడు ఆర్టికల్ 14, ఆర్టికల్ 14 ఇది క్లియర్గా ఏం చెప్తుంది అని అంటే, ఎవ్రీ వన్ ఈక్వల్ బిఫోర్ లా. ప్రతి ఒక్కరూ లాకి అంటే చట్టానికి సమానమే. ఇక్కడ స్త్రీ అని లేదు, పురుషుడు అని లేదు, ప్రతి ఒక్కరూ సమానమే. చూడండి, ఒకవేళ ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఎవరైనా ఒక ఆడపిల్ల దొంగతనం చేసింది అనుకోండి, ఏం చేస్తారు? పర్వాలేదులే, నువ్వు స్త్రీవి కాబట్టి నేను పట్టించుకోమని వదిలేస్తారా? తీసుకెళ్ళి జైల్లో వేస్తారు. ఎందుకు? ఈ ఆర్టికల్ ప్రకారం. అంటే ఆర్టికల్ 14 ప్రకారం స్త్రీ లేదు, పురుషుడు లేదు, ఎవరు లేరు, అందరూ సమానమే. కాబట్టి ఇది ఇంకో విధంగా కూడా తీసుకోవచ్చు. ఏమి అని అంటే, న్యాయానికి అందరూ సమానమే. స్త్రీ కాబట్టి అన్యాయం చేయాలని, పురుషుడు కాబట్టి న్యాయం చేయాలని ఉండదు. నెక్స్ట్ వచ్చేసి ఆర్టికల్ 15. ఇక్కడ మనకు క్లియర్గా చెప్పేది ఏమంటే, ఒక ప్రాంతానికి సంబంధించిన వారని, లేదా రేస్ అంటే ఒక జాతికి సంబంధించిన వారని, RACE రేస్, ఒక జాతికి సంబంధించిన వారని, తర్వాత స్త్రీ అని, పురుషుడని, తర్వాత నువ్వు గొప్ప అని, నువ్వు పేద అని, ఇక్కడ ఎలాంటి భేదాలు చూపేయడానికి లేదు ఈ ఆర్టికల్ ప్రకారం. ఓకేనా? ప్రొహిబిట్స్ డిస్క్రిమినేషన్ అగెయిన్స్ట్ ఎనీ సిటిజన్స్ ఆన్ ద గ్రౌండ్స్ ఆఫ్ రిలీజియన్, మతపరంగా, రేస్, జాతి, క్యాస్ట్, కులం, తర్వాత సెక్స్, ఇది పురుషులు స్త్రీలు అని, లింగ భేదము, వీటికి సంబంధించి ఎలాంటి భేదాలు కూడా తీసుకురావడానికి లేదు. డిస్క్రిమినేషన్ అంటే దానిని ఏమంటారు? భేదాభిప్రాయాలు అని. తర్వాత ఆర్టికల్ 15 క్లాజ్ 3. క్లాజ్ అన్నప్పుడు మీరు 15 పక్కన బ్రాకెట్ పెట్టి 3 రాయండి బ్రాకెట్లో. అంటే ప్రతి ఆర్టికల్కి క్లాజెస్ ఉంటాయి, ABCD అని, లేదా 1 2 3 4 అని అట్లా. సో ఇప్పుడు ఆర్టికల్ 15 క్లాజ్ 3 ప్రకారం స్టేట్ అంటే రాష్ట్రంకి
ఉన్న రూల్స్ ఏంటి అంటే స్త్రీకి సంబంధించి, తర్వాత శిశువుకు సంబంధించి అన్ని ఫెసిలిటీస్ చెయ్యమని. స్త్రీ, ఉమెన్ అండ్ చిల్డ్రన్ స్పెషల్ ప్రొవిజన్స్ ఇవ్వమని ఉంటుంది. స్పెషల్ ప్రొవిజన్స్ అంటే వారికి సంబంధించి సపరేట్ కోటా అనేది ఉండాలి. ఓకే, అలౌస్ ద స్టేట్ టు మేక్ ఎనీ స్పెషల్ ప్రొవిజన్ ఫర్ ఉమెన్ అండ్ చిల్డ్రన్. ఓకే, ఆర్టికల్ 15 అది. నెక్స్ట్ ఆర్టికల్ 16. ఆర్టికల్ 16 ఇక్కడ ఏంటి అంటే స్త్రీ కానీ పురుషుడు కానీ సమాన అవకాశాలు కల్పించాలి. సమాన అవకాశాలు కల్పించాలి. ఒక టీచర్ ఉద్యోగం ఉందనుకోండి, దానికి ఇద్దరు అర్హులై ఉండాలి, స్త్రీ కానీ పురుషుడు కానీ. అందులో ఓన్లీ పురుషులకు మాత్రమే, స్త్రీలకు మాత్రమే అనేది ఏమీ ఉండకూడదు. ప్రొవైడ్స్ ఫర్ ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీస్ ఇన్ మ్యాటర్స్ ఆఫ్ పబ్లిక్ అపాయింట్మెంట్ ఫర్ ఆల్ సిటిజన్స్. పౌరులుగా ఉన్న వాళ్ళందరికీ సమాన అవకాశాలు కల్పించాలి. తర్వాత ఆర్టికల్ 39 క్లాజ్ ఏ, స్మాల్ ఏ రాసుకోవాలి. ఆర్టికల్ 39 క్లాజ్ ఏ. The state to direct its policy towards securing for men and women equally the right to an adequate means of livelihood. జీవనానికి సంబంధించి స్త్రీకి కానీ పురుషునికి కానీ ఎలాంటి భేదాభిప్రాయాలు లేకుండా సమాన హక్కులు కల్పించాలి. ఓకే, ఆర్టికల్ 39 ఏ ప్రకారం. నెక్స్ట్ ఆర్టికల్ 39 డి, స్మాల్ డి. ఆర్టికల్ 39 స్మాల్ డి. దీని ప్రకారం ఈక్వల్ పే ఫర్ ఈక్వల్ వర్క్ ఫర్ బోత్ మెన్ అండ్ ఉమెన్. ఈక్వల్ వర్క్, ఈక్వల్ పే. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఒక కంపెనీ ఉందనుకోండి, ఒక ఉమెన్ మేనేజర్ ఉంది, ఒక మెన్ కూడా మేనేజర్ ఉన్నాడు. ఇప్పుడు ఉమెన్ కాబట్టి ఆమెకి 9,000 ఇచ్చి, మెన్ కాబట్టి 10,000 ఇవ్వడం అలాంటివి జరగకూడదు అని. సేమ్ డిగ్రీస్ ఉన్న ఇద్దరికి, సేమ్ ఉద్యోగం చేస్తున్నారు, కానీ ఎందుకు తక్కువ పే చేయాలి వాళ్ళకి? సో ఈ ఆర్టికల్ ప్రకారం ఏంటి అని అంటే 39 డి ప్రకారం ఇద్దరికి సమాన పేమెంట్ జరగాలి అని. తర్వాత ఆర్టికల్ 243 D3, క్యాపిటల్ డి రాయాలి. ఆర్టికల్ 243 243 క్యాపిటల్ డి క్లాజ్ 3 అని రాసుకోవాలి. ఈ ఆర్టికల్ 243 కంప్లీట్గా ఎలక్షన్కి సంబంధించి చెప్తుంది, అంటే పంచాయత్ ఎలక్షన్స్కి సంబంధించి చెప్తుంది. సో ఇక్కడ డి క్లాజ్ 3 అనేది ఇది రిజర్వేషన్కి సంబంధించి చెప్తుంది. అందరికీ తెలుసు కదా ఎలక్షన్లో రిజర్వేషన్ ఏంటి? 1/3 ఆఫ్ ద మెంబర్స్. అంటే ఒకవేళ కంప్లీట్గా 12 మంది ఉన్నారనుకోండి, అందులో 1/3 ఎంత? 3 ముక్కలు చేస్తే 12లో 4. ఆ 4 కంపల్సరీగా ఉమెన్ అయ్యి ఉండాలి. 1/3 సీట్స్, 3వ వంతు సీట్లు కంపల్సరీగా స్త్రీకి కేటాయించాలి. ఇది ఎస్సీ ఎస్టీకి సంబంధించిన ఆర్టికల్. తర్వాత కామన్గా ఇచ్చేది ఏంటి అంటే 243 D4 క్లాజ్ 4, 243 క్యాపిటల్ డి క్లాజ్ 4. క్యాపిటల్ డి క్లాజ్ 4. క్లాజ్ 4 అంటే బ్రాకెట్లో 4 అని రాసుకోవాలి. ఎప్పుడు క్లాజ్ చెప్పినా అది బ్రాకెటే. సో ఇక్కడ పంచాయతీకి సంబంధించి, అంటే పంచాయతీ ఆఫీస్లో సంబంధించి చైర్పర్సన్స్ 1/3 ఆఫ్ ద మెంబర్స్ కంపల్సరీ, నాట్ లెస్ దాన్ 1/3 అంటాడు. 1/3 మెంబర్స్కి తక్కువ కాకుండా ఉమెన్ సీట్లు అయి ఉండాలి.
ఓకేనా? సో ఇవి రెండు పంచాయతీకి సంబంధించినవి. తర్వాత మున్సిపాలిటీకి సంబంధించినవి చూడండి, రెండు అట్లాగే ఉంటాయి మళ్ళీ. ఆర్టికల్ 243 243, ఆర్టికల్ 243, క్యాపిటల్ టీ క్లాజ్ 3, క్యాపిటల్ టీ క్లాజ్ 3, not less than 1/3 including the number of seats reserved for women belonging to the scheduled caste and the scheduled tribes of the total number of seats to be filled by direct election in every municipality. So 1/3 of the seats direct elections lo 1/3 of the seats municipality lo women ayi undali, reservation. Tarvata article 243 T4 అంటే పైన T3 SC STకి సంబంధించి ఇంక్లూడింగ్ SC ST అని అంటాడు. ఇక్కడ ఆర్టికల్ 243 T క్లాజ్ 4 ఏమో రిజర్వేషన్ ఫర్ ఆఫీసెస్ ఆఫ్ చైర్పర్సన్స్. మున్సిపాలిటీలో చైర్పర్సన్కి సంబంధించి కంపల్సరీగా 1/3 ఆఫ్ సీట్స్ ఉండాలి. ఇప్పుడు చెప్పండి, కాన్స్టిట్యూషన్ మనకి రాజ్యాంగం స్త్రీని ఏ విధంగా చూడమంటుంది? సమానంగా చూడమంటుంది. స్త్రీ అని కానీ పురుషుడని కానీ భేదం లేదు. సో ఇది సమాజంలో అయిపోయిందా? అందుకే చూడండి, పబ్లిక్లో ఎప్పుడైనా మాట్లాడేటప్పుడు నేను బెస్ట్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్పాలనుకుంటున్నా దీనికి. ఏమంటే, ఒకవేళ స్త్రీ సర్పంచ్ ఉందనుకోండి, ఏం చేస్తారు చెప్పాలి ఇప్పుడు? భర్తలు ముందుకు వస్తారు. అందుకే గవర్నమెంట్ కూడా రిస్ట్రిక్షన్స్ పెట్టింది ఇప్పుడు. ఏమంటే, భార్యనే సర్పంచ్ అయితే భార్యనే రావాలి పబ్లిక్లోకి, భర్త రావడానికి లేదు. చాలా మనం చూసినాం కదా, మండల ఆఫీస్లో కూడా వెళ్ళి కూర్చున్న తర్వాత కూడా మళ్ళీ పంపించేసినారు అక్కడ. సో ఇప్పుడు అంటే దీన్ని బట్టి చూసేది ఏమంటే, వాళ్ళ రిజర్వేషన్ వాళ్ళకు ఉన్న తర్వాత వాళ్ళని తక్కువ చేసి, అంటే నువ్వు ఇంటికే పరిమితం కావాలి, ఇంట్లో పనులు చూసుకోవాలి, ఇంటి చుట్టూరా ఉన్న చిన్న చిన్న పంచాయతీలు ఏమన్నా చూసుకో, కానీ పెద్దవి నేను చూసుకుంటా అన్నట్టు ఉందన్నమాట. కాబట్టి దీనికి అది వ్యతిరేకం. ఎప్పుడు అట్లా చేయొద్దండి. సో చట్టపరంగా మనకి ఏది చెప్తుందో పబ్లిక్లో అదే చేయాలి. ఓకే, సో దీనికి సంబంధించి ఒకవేళ కాన్స్టిట్యూషన్ అంటే రాజ్యాంగానికి సంబంధించి ఎవరన్నా తప్పు చేస్తే వాళ్ళ మీద మనము కోర్టుకి వెళ్ళచ్చు. అర్థమవుతుందా? అయితే నేను క్లియర్గా ఇక్కడ ప్రొవిజన్స్ ఏమీ చెప్పట్లేదు. ప్రొవిజన్స్ చెప్తే మళ్ళీ ఉమెన్కి సంబంధించి చాలా చట్టాలు ఉన్నాయి. సో అవన్నీ డీప్ సబ్జెక్ట్ అవుతుంది. జస్ట్ మనకు కావాల్సింది ఏంటి? స్త్రీ అని పురుషుడని భేదమేమీ లేదు, రాజ్యాంగపరంగా కూడా భేదమేమీ లేదు. సో అది చెప్పాలని అనుకున్నాను. అయితే ఈ రాజ్యాంగానికి సంబంధించి ఏమైనా తప్పులు జరిగితే మనము హైకోర్టుకు కానీ సుప్రీంకోర్టుకు కానీ వెళ్తాం. అయితే ఇందులో 2 రకాలు ఉంటాయి. ఏంటి అనంటే, పబ్లిక్ అందరికీ సంబంధించి, ఇప్పుడు పరిసరాలకి సంబంధించి ఏదైనా ఇబ్బంది కలుగుతుంది అనుకోండి, పొల్యూషన్ బాగా అవుతుంది, పొల్యూషన్ ఆ ఏరియాలో బాగుంది అని అంటే అది ఒక్కరికి మాత్రమే కాదు కదా, ఆ ఏరియాలో ఉండే పబ్లిక్ అందరికీ సంబంధం. అది పబ్లిక్ అందరూ కలిసి వేసేదేమో పిల్ అంటారు, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అంటారు, PIL. ఒకవేళ ఇండివిజువల్ అనుకోండి, ఒక్కరికి మాత్రమే సంబంధం. ఇప్పుడు నా రైట్స్ దెబ్బతిన్నాయి అనుకోండి, నేను కోర్టుకు వెళ్ళాలి. అప్పుడు నేను ఇండివిజువల్ కాబట్టి ఇండివిజువల్కి సంబంధించి ఒకరే వెళ్ళాలనుకుంటే దానిని రిట్ అంటారు, WRIT, రిట్ వేసుకోండి అంటారు. పిల్ అంటేనేమో పబ్లిక్ సంబంధించి, రిట్ అంటేనేమో ఇండివిజువల్కి సంబంధించి. రాజ్యాంగం గురించి వచ్చింది కాబట్టి ఈ క్లారిటీ మీకు ఇచ్చినాను. ఇప్పుడు మన రాజ్యాంగానికి వెళ్దామా? ఓకే, సో ఇప్పుడు సంఘంలో స్త్రీ పాత్ర. చాలామంది చాలా రకాలుగా ఈ సంఘాలలో స్త్రీలను మాట్లాడకుండా చేయడం. స్త్రీలు ఒకవేళ చెప్పాలి, కానీ ఎక్కడ చెప్పాలి? స్త్రీల కూడికలో మాత్రమే చెప్పాలి. అవునా? స్త్రీల కూడికలో మాత్రమే చెప్పాలి. పురుషులు ఉన్నప్పుడు స్త్రీలు మాట్లాడద్దు. కానీ పాటలు పాడచ్చు, వాక్యాలు చదవచ్చు, ప్రార్థన చేయొచ్చు, కానీ చెప్పడానికి లేదంటారు. అవునా? ఒకసారి చూద్దాం.
మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 13వ వచనం. మొదటి కొరింథీ 12:13. ఎలాగనగా యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మయందే బాప్తిస్మము పొందితిమి. మనమందరము ఒక్క ఆత్మను పానము చేసిన వారమైతిమి. ఇక్కడ స్త్రీకి సపరేట్, పురుషుడు సపరేట్, మీరు ఈ ఆత్మలోకి రాలేరు, మీరు బాప్తిసం తీసుకున్నారు కాబట్టి మీకు దీనికి సంబంధం లేదు, అలాంటివి ఏమైనా ఉన్నాయా? ఒక్క ఆత్మలోనికే ఒక్క ఆత్మను పానము చేసిన వారమైతిమి అన్నాడు. ఒక్క ఆత్మయందే బాప్తిస్మం పొందితిమి కదా. సో ఈ వచన ప్రకారం ఏంటి, అందరూ బాప్తిస్మం తీసుకున్నారు అంటే అది ఒక్క ఆత్మలోనికే తీసుకున్నారు అని అర్థం. తర్వాత యోహాను సువార్త 17వ అధ్యాయం 20 నుండి 23 వచనాలు. యోహాను సువార్త 17వ అధ్యాయం. వారి యందు నేనును నా యందు నీవును ఉండుట వలన వారు సంపూర్ణులుగా చేయబడి ఏకముగా ఉన్నందున నీవు నన్ను పంపితివనియు నీవు నన్ను ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమించితివనియు లోకము తెలుసుకొనున్నట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చితివి. 20 నుంచి చదువుతున్నామా? 20 నుండి 23. మరియు నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు తండ్రి నాయందు నీవును నీయందు నేనును ఉన్నలాగున వారును మనయందు ఏకమై ఉండవలెనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించుటలేదు. వారి వాక్యము వలన నాయందు విశ్వాసముంచు వారందరూ ఏకమై ఉండవలెనని వారి కొరకును ప్రార్థించుచున్నాను. ఓకే, ఇక్కడ చూడండి, వారి వాక్యము వలన నాయందు విశ్వాసముంచు వారందరూ. ఇప్పుడు క్రీస్తు చెప్తున్న మాటలు ఇవి. నాయందు విశ్వాసముంచు వారందరూ అన్నాడా? ఓన్లీ పురుషులు, ఓన్లీ స్త్రీలు అన్నాడా? అందరును అంటే క్రీస్తు యందు విశ్వాసముంచు వారందరూ ఏకమై ఉండవలెనని వారి కొరకు ప్రార్థించుచున్నాను. ఓకేనా? నెక్స్ట్ కొలసీలకు రాస్తూ పౌలు చెప్తాడు చూడండి, 3వ అధ్యాయం 11వ వచనం. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం. ఇట్టి వారిలో గ్రీసు దేశస్థుడని యూదుడని భేదము లేదు, సున్నతి పొందుటయని సున్నతి పొందకపోవుటయని భేదము లేదు, పరదేశి అని సితీయుడని దాసుడని స్వతంత్రుడని లేదు గాని క్రీస్తే సర్వమును అందరిలో ఉన్నవాడునై ఉన్నాడు. క్రీస్తు కొందరిలో ఉన్నవాడునై ఉన్నాడు. ఉందా? అందరిలో ఉన్నవాడునై ఉన్నాడు. ఇక్కడ ఓన్లీ పురుషులలోనే ఉన్నవాడని లేదు. కాబట్టి ఈ వాక్యం కూడా మనకి తేటగా చూపించబడుతుంది. ఏమంటే స్త్రీలని పురుషులని ఏమీ భేదము లేదు. తర్వాత మనకి ఒక సందర్భం కనిపిస్తుంది కదా, అపోస్తలులు అందరూ కూడుకొని ఉన్నప్పుడు. చూద్దామా? అది అపోస్తల కార్యం 1వ అధ్యాయం
మొదటి అధ్యాయం 14వ వచనం. అయితే ఇది మనకి 12వ వచనం నుండి చూసుకుంటే అక్కడ ఎవరెవరు ఉన్నారు అనేది క్లియర్గా తెలుస్తుంది. ఒకసారి చూడండి. 12వ వచనం నుండి. అప్పుడు వారు ఒలీవల వనమనబడిన కొండ నుండి యెరూషలేమునకు తిరిగి వెళ్ళిరి. ఆ కొండ యెరూషలేమునకు విశ్రాంతి దినమున నడవదగినంత సమీపమున ఉన్నది. ఓకే. వారు పట్టణములో ప్రవేశించి తాము బస చేయుచుండిన మేడగదిలోనికి ఎక్కిపోయిరి. వారెవరనగా పేతురు, యోహాను, యాకోబు, ఆంద్రేయ, ఫిలిప్పు, తోమా, బర్తలోమై, మత్తయి, అల్ఫై కుమారుడగు యాకోబు, జెలోతే అనబడిన సీమోను, యాకోబు కుమారుడగు యూదా అనువారు. యాకోబు కుమారుడగు యూదా అంటే వీళ్ళందరూ కూడా అక్కడ ఉన్నారు. ఓకే, వీళ్ళంతా పురుషులు. ఓకే, ఇప్పుడు చూద్దాం. వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలును యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. వీరందరితో కూడా కొందరు స్త్రీలు ఉన్నారు. ఇప్పుడు స్త్రీలు ప్రార్థన చేయట్లేదా అంటే అందరూ ప్రార్థన చేస్తున్నారు. అక్కడ క్లియర్గా మనకు ఉంది కదా, ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. సో ఇక్కడ పురుషులతో పాటు స్త్రీలు కూడా ఉన్నారు. అయితే ఇవన్నీ బాగానే ఉన్నాయి. మనం చూసుకుంటాం కదా, మిరియాము నాట్యం ఆడుతుంది. అదేంటి దేవుని విషయంలో. తర్వాత ప్రార్థన చేయడం చూసినాం, భేదం చూపెట్టద్దని చూసినాం. కానీ అందరూ మాట్లాడేది ఒక మాట ఉంటుంది. ఏంటి తెలుసా? మొదటి తిమోతి 2:12 చూద్దాము. మొదటి తిమోతి. స్త్రీ మౌనముగా ఉండవలసినదే గాని ఉపదేశించుటకైనను పురుషుని మీద అధికారము చేయుటకైనను ఆమెకు సెలవీయను. చూడండి, స్త్రీ మౌనముగా ఉండవలెను. ఇదొక్కటి బాగా పట్టుకొని బల్ల గుద్దుతారు. ఇంకా ఏమంటే స్త్రీ మౌనంగా ఉండాలి అంతే. ఇంకా ఎవరేం చెప్పినా పర్వాలేదు, ఇది ఒక్క మాట చాలు మాకు. స్త్రీ మౌనంగా ఉండవలసినదే గాని ఉపదేశించుటకైనను పురుషుని మీద అధికారము చేయుటకైనను ఆమెకు సెలవియ్యను. మేబీ ఆ సందర్భాల్లో పురుషుల మీద స్త్రీలు పెత్తనం చెలాయించినారేమో, కాబట్టి ఈ పదాలు ఉండొచ్చు అక్కడ. కాబట్టి ఇక్కడ క్లియర్గా ఈ మాటను బట్టి వీళ్ళు ఏం చేస్తారంటే సంఘంలో స్త్రీలు మౌనంగా ఉండాలని చెప్తారు. దానికి కూడా విరుగుడిస్తా. చూడండి, తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3 నుండి 5 వచనాలు. అలాగుననే వృద్ధ స్త్రీలు అంటే ముసలివారైన స్త్రీలు అని. కొండెకత్తెలును మిగుల మద్యపానాసక్తులైన యుండక, మద్యపానాసక్తులు అంటే త్రాగుబోతులై ఉండక, ప్రవర్తన యందు భయభక్తులు గలవారై ఉండవలెనని. ఫస్ట్ థింగ్ ఏం చెప్తున్నాడు? ప్రవర్తన. స్త్రీలకు చెప్పాల్సింది ప్రవర్తన చూడగానే అబ్బా ఎంత భయము, ఎంత భక్తి ఈ స్త్రీకి అని తెలిసిపోవాలి. అట్లా ఉండాలి. దేవుడు అంటే భయము, భక్తి. ఓకే, తర్వాత దేవుని వాక్యము దూషింపబడకుండునట్లు. దేవుని వాక్యం చూడండి, క్రైస్తవులమని చెప్పుకుంటూ ఒకవేళ భయము భక్తి లేకపోతే ఫస్ట్ దూషణ ఎక్కడ కలుగుతుంది తెలుసా? దేవుని వాక్యాన్నే దూషిస్తారు. నీకు బైబిల్ ఏం చెప్పింది? ఇదే చెప్పిందా అంటారు. ఎంత అవమానం తెలుసా అది? దేవుని వాక్యము దూషింపబడకుండునట్లు
యవన స్త్రీలు యవన స్త్రీలు తమ భర్తలకు తమ లోబడి ఉండి భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను శిష్యులను ప్రేమించువారును ప్రేమించువారును. స్వస్థ చూడండి, ఇక్కడ బుద్ధి యవన గలవారును స్త్రీలు ఏం చేయాలి? భర్తలకు లోబడి ఉండాలి, తమ భర్తలను శిశువులను ప్రేమించాలి. తర్వాత స్వస్థ బుద్ధి గలవారును పవిత్రులను ఇంట ఉండి పని చేసుకొనువారును మంచివారునై ఉండవలెనని బుద్ధి చెప్పుచు మంచి ఉపదేశము చేయువారునై ఉండవలెననియు. జాగ్రత్తగా చూడండి, మంచి ఉపదేశము చేయువారునై ఉండవలెననియు బోధించుము. ఒక్కసారి మనం ముందు చదివిన వాక్యం కంపేర్ చేద్దామా? మొదటి తిమోతికి రాస్తూ పౌలు ఏం చెప్తాడు? 2:12 ఒకసారి అక్కడ మళ్ళొకసారి చదివి ఇక్కడికి వద్దాం. స్త్రీ మౌనముగా ఉండవలసినదే గాని ఉపదేశించుటకైనను పురుషుని మీద అధికారము చేయటం. చూడండి, ఉపదేశించుటకైనను, కింద లాస్ట్కి వస్తే సెలవియ్యను అని ఉంది. అంటే ఉపదేశించుటకు సెలవియ్యను అని ఉంది ఈ వచన ప్రకారం. మళ్ళీ అందరూ ఇదే వాక్యం చూపిస్తారు కదా. ఇప్పుడు అక్కడికి వద్దాం. మళ్ళీ 2వ అధ్యాయం తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5 వచనంలో లాస్ట్ భాగం చూడండి, లాస్ట్ లైన్ 5లో లాస్ట్. మంచి ఉపదేశము చేయువారునై ఉండవలెననియు బోధించుము. ఏంది 2 విధాలుగా? అక్కడేమో ఉపదేశించొద్దు, ఇక్కడేమో ఉపదేశించాలి. ఏంటి దాని అర్థం? అంటే ఇప్పుడు ఉపదేశించాలా లేదా? డెఫినెట్గా ఉపదేశించాలి. అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటూ మంచి ప్రవర్తన కలిగి ఉపదేశించాలి. అక్కడేం చేస్తున్నారు వాళ్ళు? అక్కడేం చేస్తున్నారు? భర్త పైన పెత్తనాలు చేస్తున్నారు, భర్త అంటే గౌరవం లేదు. ఓకే, అవన్నీ చేస్తూ వచ్చి మేము భర్తలకి పురుషులకు నేర్పియాలనే ఉద్దేశం కనిపిస్తుంది అక్కడ. అవునా కదా? ఓకేనా? సో ఇప్పుడు 2 వాక్యాలకి మనకి తెలిసిపోయింది ఏమంటే, అవతల ఉపదేశించొద్దని చెప్పిన వాక్యమే, చెప్పిన పౌలే మళ్ళీ ఇక్కడ మంచి ఉపదేశం చేయమంటున్నాడు. ఓకేనా? సో దీన్ని బట్టి మనకు క్లియర్ అర్థమైంది ఏంటి అని అంటే, ఉపదేశించాలి. ఓకే, డెఫినెట్గా ఉపదేశం అనేది చేయాలి. అందుకే చూడండి, సంఘాల్లో చాలామంది, అంటే నేను నా కళ్ళతో చూసినాను, నేను ఎక్స్పీరియన్స్ చేసిన మాటలే మీకు చెప్తున్నాను. స్త్రీ చర్చికి రావాలి, కూర్చోవాలి, ఓకేనా, పాటలు పాడాలి, వాక్యం చదవాలి, అన్నీ చేయాలి. ఆఖరికి మొత్తం చర్చ్ అంతా క్లీన్ చేయాలి. పాపం కష్టపడి చెమటలోడ్చి పొద్దున్నుంచి మళ్ళీ ఎర్లీ మార్నింగ్ అండి, సండే రోజు వచ్చిందంటే చాలు పొద్దున్నే వస్తారు, అన్నీ క్లీన్ చేయాలి కదా. అది ఆడవారి బాధ్యత, అక్కడ పురుషులు చెయ్యరు. మళ్ళీ తర్వాత ఇంకొకటి ఏం చెప్తారు తెలుసా? అంత క్లీన్ చేయాలి కానీ ఈ పుల్పీట్ ఎక్కద్దు, ఇది బలిపీఠము, దీన్ని ఎక్కడానికి స్త్రీలకు అధికారం లేదు అంటారు. తెలుసా అండి పుల్పీట్కి బలిపీఠంకి ఎంత తేడా ఉంటుందో? బలిపీఠము అనేది ప్రత్యక్ష గుడారంలో ఎంట్రన్స్, లోపలికి వెళ్ళడానికి దహనం చేసి లోపలికి వెళ్ళేవాళ్ళు. కానీ క్రీస్తు మరణం తర్వాత తెర పైనుండి కింద వరకు చినగబడింది, రైట్? అది ఏమి అనంటే అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళడానికి కూడా అర్హత దేవుడిచ్చాడు అని, క్రీస్తు ద్వారా దేవుడు మనకి కలిగించాడు అని అర్థం. స్టార్ట్ అవుతుందంట. ఓకే, సో ఏం చేస్తారంటే వాళ్ళు చర్చిలోకి రావచ్చు, కూర్చోవచ్చు, అన్నీ చేయొచ్చు, కానీ ఉపదేశించొద్దు, టీచ్ చేయొద్దు, అంటే ఇక్కడికి వచ్చి ప్రీచింగ్ చేయొద్దు అంటారు, చెప్పొద్దు అంటారు. బైబిల్ అందరికీ సమానంగా ఉంది. బైబిల్లో ఉన్న మాటలు క్రీస్తు అందరికీ సమానంగా ఇచ్చాడు. ఇందాక మొదటి నుంచి అన్ని వచనాలు చూపించినాను మీకు. అందరితో అన్నాడు కానీ కొందరితో ఎక్కడ అనలేదు. స్త్రీతో పురుషులతో అని అస్సలు అనలేదు. క్రీస్తు అన్నప్పుడు, దేవుడు అన్నప్పుడు మనిషినిగా నువ్వెందుకండి అనేది? ఏం అవసరం అనడానికి చెప్పండి?
బలిపీఠం పైకి వెళ్ళొద్దు అంటారు. ఇది బలిపీఠమే కాదు, ఇది పుల్పిట్ అంటారు. పుల్పిట్ అంటే ఇట్స్ అ స్టేజ్, అంతే, ఒక స్టేజ్. అక్కడ కూర్చున్న వాళ్ళకి, ఇక్కడ నిలబడి చెప్పే వాళ్ళకి కొంచెం ఎత్తులో ఉంటే అవతల చూసే వాళ్ళకి క్లియర్గా మా ఫేస్లు కనపడతాయని. ఇక్కడ నిలబడి చెప్పే వాళ్ళ ఫేస్లు అవతల వాళ్ళకి కనిపిస్తాయి. చూడండి, మీరు అందరు కూర్చున్నారని చెప్పేసి నేను కూడా కింద కూర్చొని చెప్పినా అనుకోండి, మీరు అక్కడ ఏం చేస్తున్నారో నాకు తెలియదు, నా మాటలు ఉత్త గాలిలో వెళ్ళిపోతాయి, కానీ మీరు వింటున్నారో సంగతి తెలియదు. సో అందరినీ చూడడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి దీన్ని పుల్పిట్ అంటారు, స్టేజ్ అంటారు, అంతే. ఓకే, సో అవేని భేదాలు లేవండి, కాబట్టి జాగ్రత్తగా గమనించండి. సంఘంలో మనం అనుకున్నప్పుడు, విశ్వాసులుగా మనం మాట్లాడాలనుకున్నప్పుడు బైబిల్ ఫైనల్. ఒకవేళ సమాజంలో మీరు మాట్లాడాలని అనుకున్నప్పుడు అక్కడ రాజ్యాంగం ఫైనల్. సో మనము రెండిటికి విధేయులుగా ఉండాలి. ఓకే, రాజ్యాంగాన్ని తక్కువ చేసి మాట్లాడద్దు, రాజ్యాంగానికి మించి ఎవరు లేరు. మనకి రాజ్యాంగానికి సంబంధించి ఏ ఇబ్బంది కలిగినా డైరెక్ట్ కోర్టు ఉన్నాయి, జడ్జిలు ఉన్నారు, అన్నీ చూసుకుంటారు. ఇక్కడ బైబిల్ని మించి ఏది చేసినా దేవుడు ఉన్నాడు, దేవుడు చూసుకుంటాడు. ఆ భయం మనలో ఉండాలి. ఓకేనా? ఇప్పుడు ఒకసారి రివిజన్ చేసుకుందామా? చెప్పండి, అన్ని ఆర్టికల్స్ ఎవరు చదువుతారు? ఓకే, ఫస్ట్ ఆర్టికల్. మొత్తం ఎన్ని ఆర్టికల్స్ చూపించినానండి? 10. సో ఇక్కడ ఈ 10 ఆర్టికల్స్ ప్రకారం మనము చేయాల్సింది ఏమిటి అంటే, స్త్రీ అని పురుషుడని భేదమేమి చూపించకూడదు. స్త్రీ పురుషుడు అందరూ సమానమే, రాజ్యాంగం ప్రకారం అందరూ సమానమే. ఫాస్ట్గా ఒకసారి రివైజ్ చేస్తాను, చూసుకోండి. లైవ్ ఎండ్ చేయడానికి రెడీగా ఉండండి. ఆర్టికల్ 14 ఈక్వల్ బిఫోర్ లా. ఆర్టికల్ 14 చెప్తుంది ఇక్కడ అందరూ చట్టానికి సమానమే. ఆర్టికల్ 15 ఇది సిటిజన్, పౌరులకు సంబంధించి అన్నమాట. అంటే పౌరుడుగా నువ్వు ఉన్నప్పుడు రాష్ట్రానికి ఒక బాధ్యత ఉంది. ఏంటి అని అంటే, స్త్రీలకి పురుషులకి సపరేట్గా రూల్స్ పెట్టద్దు అని, అందరికీ సమానంగా పెట్టాలి అని. తర్వాత 15(3) ప్రకారం, ఆర్టికల్ 15(3) ప్రకారం స్పెషల్ ప్రొవిజన్స్ ఫర్ ఉమెన్ అండ్ చిల్డ్రన్. ఇప్పుడు చూడండి, దీన్ని బట్టే చాలా స్కీమ్స్ ఉంటాయి, అవునా? చాలా స్కీమ్స్ ఇప్పుడు అంగన్వాడీ సెంటర్స్లో స్కీమ్స్ స్టార్ట్ అయినాయి. తర్వాత డెలివరీ అయితే డబ్బులు ఇవ్వాలని, తర్వాత కేసీఆర్ కిట్ అని, ఇవన్నీ స్కీమ్స్ స్టార్ట్ చేసినవి దేని నుంచి అని అంటే ఈ ఆర్టికల్ ప్రకారం. ఆర్టికల్ 15(3) ప్రకారం స్త్రీకి, తర్వాత శిశువుకి, తల్లికి శిశువుకి ప్రొవిజన్స్ పెట్టాలి అని, స్పెషల్ ప్రొవిజన్స్. తర్వాత ఆర్టికల్ 16 ప్రకారం అందరికీ సమాన హక్కులు కల్పించాలి, స్త్రీకి కానీ పురుషునికి కానీ అందరికీ సమాన హక్కులు. తర్వాత 39(a) ప్రకారం ఈ డైరెక్ట్ పాలసీస్ అన్నమాట, అంటే ఇవి స్టేట్ చేయాల్సిన పాలసీస్. ఏం చేయాలి? ఈక్వల్ ఆపర్చునిటీస్ కలిగించాలి, ఈక్వల్ అవకాశాలు స్త్రీకి పురుషులకి సమానంగా కల్పించాలి అని. తర్వాత 39(d) ప్రకారం ఈక్వల్ పే ఫర్ ఈక్వల్ వర్క్. ఇదేంటి అని అంటే, సమాన పని చేస్తున్నప్పుడు సమాన వేతనం కూడా ఉండాలి. ఓకే, సో స్త్రీ అని సేమ్ పని చేసిన, పురుషుడు సేమ్ పని, సేమ్ డిగ్రీస్ ఉన్నాయి, స్త్రీకి కూడా సేమ్ డిగ్రీస్ ఉన్నాయి, సేమ్ పని చేస్తున్నారు, కానీ స్త్రీకి తక్కువ జీతం ఇవ్వడం, పురుషునికి ఎక్కువ జీతం ఇవ్వడం అనేది ఈ ఆర్టికల్ ప్రకారం అది తప్పు అవుతుంది. కాబట్టి ఇద్దరికీ సమాన వేతనం ఇవ్వాలి అని. తర్వాత ఆర్టికల్ 243(d)(3), D4, ఈ రెండు పంచాయతీకి సంబంధించి రిజర్వేషన్ల కోసం. స్త్రీలకి రిజర్వేషన్ 1/3 ఆఫ్ ద సీట్స్ డెఫినెట్గా ఇవ్వాలి అని. తర్వాత 243(t)(3), T4. సో ఇవి రెండు ఆర్టికల్స్ కూడా, ఇవి కూడా రిజర్వేషన్కి సంబంధించినవే, కానీ ఇవి మున్సిపాలిటీలో, ఓకే, మున్సిపల్ కార్పొరేషన్లో సంబంధించి ఎలక్షన్కి సంబంధించిన సీట్లు అన్నమాట, రిజర్వేషన్. సో ఇట్లా రాజ్యాంగం కల్పించింది, స్త్రీకి పురుషునికి వేరేం లేదు, ఇద్దరికి సమానం. తర్వాత బైబిల్ పరంగా చూసుకున్నాం, ఎక్కడ కూడా ఆయన స్త్రీ అని పురుషుడని భేదమేమి చూపలేదు. అందరూ ఏక ఆత్మలోనే ఉన్నారు అన్నాడు, ఏక ఆత్మలోనే బాప్తిస్మం పొందినారు అన్నాడు. తర్వాత ప్రార్థన చేయడం కూడా ఎడతెగక
అందరూ ప్రార్థన చేసినారు. తర్వాత క్రీస్తులో విశ్వాసంలో ఉన్నవారు అందరూ అన్నాడు. ఇప్పుడు నేను క్రీస్తుని నమ్ముతున్నాను, పురుషులుగా మీరు క్రీస్తుని నమ్ముతున్నారు. ఇక్కడ స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు. వాళ్ళ విశ్వాసమే నేను యాక్సెప్ట్ చేస్తాను, మీ విశ్వాసం నేను యాక్సెప్ట్ చేయను అనేది ఏమీ లేదు. ఏమన్నారంటే నాలో విశ్వాసం ఉన్నవారందరి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను అన్నాడు క్రీస్తు. ఓకేనా? సో ఇక్కడ స్త్రీ పురుషుడు అనే భేదం చూపలేదు. సో ఇక్కడ అందరు చూపే వాక్యం కూడా నేను చూపించినాను. సో సమాజంలో స్త్రీ మౌనంగా ఉండాలని చూపిస్తారు తిమోతి 2:12 ప్రకారం, మొదటి తిమోతి. కానీ దానికి చెప్పవలసిన విరుగుడు ఎక్కడుంది మనకి? తీతుకు రాసిన పత్రికలో 2వ అధ్యాయం 5వ వచనం ఎండింగ్లో ఉంది. ఓకేనా? సో ఇక్కడ మనకి క్లారిటీ అనేది వచ్చింది. ఏం క్లారిటీ వచ్చింది చెప్పండి ఇప్పుడు? అటు రాజ్యాంగమే కానీ ఇటు బైబిలే కానీ స్త్రీ పురుషుడు అనే భేదం చూపలేదు. కాబట్టి దేవుని పని చేసే బాధ్యత బైబిల్ పరంగా అందరి మీద సమానంగా ఉంది. అందరి మీద సమానంగా ఉంది. అది మనం ఈ లోకానికి వచ్చినామంటే అది నీ బాధ్యత అంతే. దేవుని మాటలు బోధించాలి, దేవుని పనిలోనే నువ్వు ఉండాలి. ఓకేనా? సో థ్యాంక్ యూ సో మచ్.